న్యూస్ ముందుగా హెడ్లైన్స్. కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో పూజలు, అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో గుడ్డ సంచులు పంపిణీ. శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ. తొప్పిలిపాలెంలోని బంగాళాఖాతంలో వినాయక విగ్రహాల నిమజ్జనం. సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు. తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు చేపట్టారు. అలాగే దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కంటికట్ల రామకృష్ణ, సాయి ప్రసన్న దంపతులతో పాటు వారి పిల్లలు నాగసాయి, సుభాష్ ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం ఉభయదాతలను శ్రీ సిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య అమ్మవారి చీర, పసుపు కుంకుమలతో ఆలయ సత్కారాన్ని అందించారు. గత 3 ఏళ్లుగా జరుగుతున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు అల్లం రమణయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాది భాస్కర్, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగసాయి, శరవణన్, బాలు, బల్లోలు సుధాకర్ స్వామి, వెంకటకృష్ణయ్య, వెంకట్రావు, వేలం గన్నమ్మ, గంగిరెడ్డి, వెంకటరామిరెడ్డి, ఆలయ పూజారి కుమార్ తదితరులు పాల్గొన్నారు. దాతలు విద్యానగర్ వాస్తవ్యులు రామకృష్ణ గారు
జీవితం గ్రీన్గా ఉంటుంది. ఇంతకుముందు ఎల్లో ఆ రంగులో ఉంటే ఇప్పుడు గ్రీన్గా ఉంటుంది. కోట పట్టణంలో కలిసినటువంటి చల్లని తల్లి అమృతవల్లి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి అయిన మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం దాతృత్వంతో 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు విద్యానగర్ వాస్తవ్యులు కందికట్ల రామకృష్ణ గారు, వారి శ్రీమతి సాయి ప్రసన్న గారు, వారి బాబు చిరంజీవి నాగసాయి సుభాష్ వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు చాలా చక్కగా ఈ కార్యక్రమం వైభవపేతంగా జరిగింది. కావున దాతలు ఇట్లాంటి కార్యక్రమాలు తలపెట్టి పుణ్యాన్ని స్వీకరించాల్సిందిగా కోరుకుంటూ ఈనాటి దాతలైనటువంటి విద్యానగర్ వాస్తవ్యులు రామకృష్ణ గారి కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ ఇట్లాంటి కార్యక్రమం తలపెట్టేదానికి కూడా పుణ్యం చేసుకోండి. దేనికైనా ఎంత సంపాదించినా ఎంత దాచిపెట్టినా మంది కాదు. ఇది ఇట్లాంటి మంచి సేవా కార్యక్రమాలకి సద్వినియోగం చేస్తేనే అది సద్వినియోగం అవుతుంది. మనకు కూడా మనం సంతోషంగా ఉండాలంటే ఒక మంచి పని చేస్తేనే సంతోషం, లేకపోతే సంతోషం ఉండదు. అందువల్ల అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయూతనిచ్చి అందరూ కూడా ఐకమత్యంగా ఉంటూ ప్రతి కుటుంబం వాళ్ళు కూడా దాతలయ్యి ఎంతో ఏ లోటు లేకుండా హాయిగా ఉండాలని కోరుకుంటూ సాయిరాం. జై కోటమ్మ. నెల్లూరిపల్లి కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అధ్యాపకేతర సిబ్బందికి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో గుడ్డ సంచులు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామం శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుడ్డ సంచులను అందజేశారు. ప్రధాన ఉపాధ్యాయులు కె గిరిధర్ బాబు, విశ్రాంత ఉపాధ్యాయులు పివిఎస్ నారాయణరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం దాతలు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఆనందమయమన్నారు. సంస్థ ప్రతినిధులు దివి అనంతబాబు, కోన సాయిబాబా స్వామి విద్యార్థులకు నేత సంచులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పరమేశ్వరి, ఎస్కే కరీముల్లా, ఎస్కే షౌకత్ అలీ, రాంబాబు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కటి నిత్యావసర వస్తువులు కానీ చికెన్, మటన్, పాలు, నీళ్లు, ఎవ్రీథింగ్ మనం ఈ ప్లాస్టిక్ కవర్లే వాడటం వల్ల ఏమవుతుందంటే ఇది పర్యావరణానికి చాలా అడ్డంకిగా తయారైంది. క్లాత్ బ్యాగ్స్ వాటిని శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ బాలేడుపాలెం వారి ఉపయోగిస్తూ ఉన్నారు. గతంలో కూడా బాలేడుపాలెం హై స్కూల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించున్నారు. మనం ఎందుకంటే ఈ గుడ్డ బ్యాగులు తెచ్చుకుంది మనకు వచ్చే తలా ఒకటైనా మనము గుడ్డ బ్యాగుల్నే వాడాలా. మనకు ప్లాస్టిక్ చాలా పర్యావరణానికి ముప్పు కలుగుతుంది కాబట్టి మనము ప్లాస్టిక్ని నిరోధించాలి. మనము మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళని చెప్పాలి. మనం బజారుకు వస్తే అన్ని వీధుల్లో కొట్టుకొని వస్తున్నాయి. ఎక్కడన్నా భూమిలో అవి ఎక్కడన్నా ఇదైపోతాయా? కావు, డీకంపోస్ట్ కావు. ఎందుకంటే ఎరువు అయిపోవు. అదే
ఇప్పుడు ఇలాంటి గుడ్డ అనుకోండి తడిసి ఏదన్నా అయినా కూడా ఈ ప్లాస్టిక్ నిర్మూలన ఒక ప్లాస్టికే కాదు, పర్యావరణం కాలుష్యం అవడానికి అడవులు నరికివేయడం, ఇంకా మనం వాహనాల వల్ల ఇంకా తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు సామాజిక స్పృహలో భాగంగా ప్రకృతిని పరిరక్షించడానికి ఏం చేద్దామన్న ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదట ప్లాస్టిక్ని నివారించడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఒకరు ఇచ్చిన రకరకాల మనుషులకు ఇవ్వాలి, ఇక్కడ ఇస్తే మీరు చెబితే మీరు ఎడ్యుకేట్ చేస్తే తల్లిదండ్రులు అందరూ ఎడ్యుకేట్ అవుతారు. మీరు ఒక మాట చెబితే మీ మాటని తల్లిదండ్రులు వింటారు. కారణం ఏంటంటే చదువుకుంటున్న బిడ్డలు మీరు సమాజంలో రాబోయే తరం మీరు బాగుండడం కోసం మేమేమైనా చేస్తామంటారు. అందుకని మీకు ఇవ్వడం కోసంగా మేము గతంలో కొన్ని పాఠశాలల్లో ఇచ్చాం. మాకు పివిఎస్ నారాయణరావు గారు మాస్టర్ గారు మా స్కూల్లో కూడా ఇవ్వాలని అడిగినప్పుడు అలాగే అన్నా గుడ్డ సంచులనే వాడదాం 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 గుడ్డ సంచులనే వాడదాం 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 ప్లాస్టిక్ నిర్మూలిస్తాం. థ్యాంక్ యూ సార్. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని తుపిలిపాలెంలోని బంగాళాఖాతంలో వినాయక విగ్రహాల నిమజ్జనం రెండో రోజు సందర్భంగా వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. రెండో రోజు కావడంతో తిరుపతి జిల్లా నలుమూలల నుండి విగ్రహాలు అధికంగా రావడం వలన ట్రాఫిక్ నియంత్రణలు పాటిస్తూ వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిమజ్జనం సులభతరం అయ్యే విధంగా రెవెన్యూ అధికారుల సహకారంతో భారీ క్రేన్ను ఏర్పాటు చేసి దాని ద్వారా భారీ విగ్రహాలను సముద్రం ఒడ్డుకు చేర్చి నిమజ్జనం తొందరగా పూర్తి చేసుకుని వెళ్లేందుకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక యువకుడుకు పిట్స్ రావడం వలన అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడిని గ్రామస్తులు పోలీసులు సహకారంతో వైద్యశాఖ సిబ్బంది అతనికి వైద్యం నిర్వహించి అతని ప్రాణులకు ఎటువంటి ముప్పు కలగకుండా కాపాడగలిగారు. అనంతరం అంబులెన్స్ సహాయంతో వాకాడు ప్రాథమిక కేంద్రానికి తరలించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ కుమార్, ఉప సర్పంచ్ మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, విఆర్ఓలు, పోలీస్ శాఖ, వైద్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఏదైనా టవల్ ఉంటే తుడుచుకుంటూ
దానికి ఎంతసేపు అంతగా తీయాల్సింది. నెల్లూరు జిల్లా శ్రీరాపురం. గత ఎన్నో ఏళ్ళు యుగాల నుంచి ఉన్నటువంటి మన తెలుగు భాష యొక్క మెయిన్ నాలెడ్జ్ భాషలో ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా తెలుగులోనే నిక్షిప్తమైపోయింది. మనం ఇంగ్లీష్ భాషలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయామో ఆ తెలుగు భాష యుగాల నుంచి తీసుకొచ్చినటువంటి నాలెడ్జ్ని మనం వదిలేసినట్టే. దాన్ని మనకి తేవదు. మనం గొప్పలు అయిపోవచ్చు, పెద్ద ర్యాంకుల్లో ఉండొచ్చు, చాలా గొప్పల కింద మనం అందరి చేత మనల్ని పొందొచ్చు. కానీ మన తెలుగు భాష యొక్క మెయిన్ అందులో ఉన్నటువంటి జ్ఞాన సంపద మాత్రం మనకి ఇంకా ఉంది. తెలుగులో మొత్తం అందరూ చదువుకున్న వాళ్ళు కాదు, మామూలుగా మాట్లాడుకుంటాం అంతే తెలుగు. నేను ఒక మామూలు వ్యక్తిని, ఒక పని చేసుకుంటున్న వ్యక్తిని నేను ఒకదాన్ని కనిపెడితే నాకు చదువు రాదు, రాయటం రాదు, దాన్ని ఒక నిక్షిప్తం చేయాలి. నేను సామెతల్లో నిక్షిప్తం చేయాలి. ఈ సమాజంలో జ్ఞానాన్ని సామెతల్లో నిక్షిప్తం చేయాలి. అది ఎవరు చేశారు? పండితులు చేయలేదు, చదువుకున్న వాళ్ళు చేయలేదు, మామూలు కూలి పని చేసుకుంటున్న వాళ్ళు, నేత నేస్తున్న వాళ్ళు, బండి తయారు చేసేవాళ్ళు, నాగలు తయారు చేసేవాళ్ళు, ఇతర పాత్రలు తయారు చేసి వీళ్ళందరూ వాళ్ళకు తోచిన జ్ఞానాన్ని అంతా ఒక సామెతల్లో నిక్షిప్తం చేసి మన సమాజంలో పెట్టారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అన్నారు సింపుల్గా. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారు అది సామెత. మీరు ఎప్పుడైనా విన్నారా సామెతని? చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఏంటి? మనం దాని తక్కువలో తీస్తే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఏంటి? చేతులు కాలని ఆకులు పట్టుకున్నాను ఇలా మాట్లాడగలిగేటువంటి స్థాయిలోనే తెలుగు అనేటువంటిది ఉండేది. కానీ సామాన్య ప్రజానికం కూడా తెలుగులో ఉండేటువంటి మాధుర్యాన్ని అనుభవించాలి, సామాన్య ప్రజలు కూడా తెలుగులో ఉండేటువంటి విషయాలు తెలుసుకోవాలి అని చెప్పేసి అప్పటిదాకా గాంధిక భాషలో ఉండేటువంటి భాషని వ్యవహారిక భాష అంటే వాడుక భాష. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు మీకు తెలుగులో గద్య భాగాలు ఉన్నాయి కదా, కథలు, గేయాలు, కవితలు, ఇవన్నీ కూడా గిడుగు రామమూర్తి పంతులు గారి యొక్క కృషి మూలంగానే ఈ రోజు మన పాఠ్య పుస్తకాల్లోకి వచ్చాయి. అప్పటిదాకా తెలుగు అంటే కేవలం అమ్మాయిల యొక్క అంగాంగ వర్ణన సైతం చేసేవారు, లేకపోతే చంద్రుని యొక్క గొప్పతనం, వెన్నెల యొక్క గొప్పతనం,
ఇదే చెప్పేవారు పండితుల సైతం. కానీ గిడుగు రామూర్తి గారు కానీ, గురుజాడ గారు కానీ, కందుకూరి కానీ ఇలాంటి చాలా మంది సంఘ సంస్కర్తలు, కవులు వీళ్ళంతా కూడా తెలుగు అనేటువంటిది సమాజం అభివృద్ధి చెందడానికి, సమాజంలో ఉండేటువంటి మూఢనమ్మకాలు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగ కార్మికులు మరియు పర్మనెంట్ ఉద్యోగ కార్మికుల ఖాతాలు ప్రభుత్వ బ్యాంకులైన ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ తదితర వాటిల్లో వేతనాలను ఇప్పటి వరకు గడిచిన అన్ని ప్రభుత్వాలు జీతభత్యాలు వేసేవారిని ఇప్పుడు నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం వీరందరినీ ఖాతాలు అంటే దాదాపు 4 లక్షల ఖాతాలను ప్రైవేట్ కార్పొరేట్ బ్యాంక్ అయినటువంటి యాక్సిస్ బ్యాంకు ద్వారా చెల్లిస్తామని సర్క్యులర్ జారీ చేయడం వెనుక ప్రభుత్వ బ్యాంకులపై ఉన్న ద్వేషం, యాక్సిస్ బ్యాంకుపై ఉన్న ప్రేమ ఏంటో చెప్పాలని కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని ఈ అకౌంట్ ప్రక్రియ ఆపాలని ఏఐటియుసి ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు కోరారు. 8 గంటలు కాదు 12 గంటలు పనిదినం చేస్తా అన్నాడు. 8 గంటలు పనిదినం చేయలేకే మున్సిపల్ కార్మికులు అనేక వేతలు పడుతుంటే నువ్వు 12 గంటలు చేస్తే ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు పిల్లలు చూడాలి, ఎలా బతకాలని అడుగుతున్నా నేను. అంటే వెట్టి సాగరూపంలో బతకాలా? ఇక మాకు ఏమి వద్దు. ఇంకా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 వరకు చుడుతూనే ఉండాలా? మాకు ఆరోగ్యాలు ఒక్కవద్దా? చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాను. ఖచ్చితంగా 8 గంటల పనితోనే ఉండాలని మనం చెప్తున్నాం. ఓ పక్క సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఇమ్మంది. ఎక్కడ ఇస్తున్నారు సమాన వేతనం? రేపు పెంచుదామని చెప్పారు. ఆనాడు లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు విశాఖపట్నం అనకాపల్లి దగ్గర సబ్బవరం అనే ప్రాంతంలో వచ్చినప్పుడు ఈ కోర్టు, మున్సిపల్ కోర్టు వేసుకుని మేము అధికారంలో రాగానే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ పర్మనెంట్ చేస్తానని చెప్పాడు. పర్మనెంట్ చేశాడా? జీతం 26,000 చేశాడా? సమ్మెలు చేసాం, ఉద్యమాలు చేసాం, అన్ని చేస్తాం. అందుకే ఒకటే అడుగుతున్నాం, 26,000 జీతం పెంచండి, కార్మికులు పర్మనెంట్ చేయండి అంటే ఒక అతను అంటాడు మనం ఎలా పర్మనెంట్ చేస్తారనేది. చేస్తారు. మన 27 పోస్టులు ధవళేశ్వరంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ పోస్టు చేయలేదా? 2 ఏళ్ల క్రితం ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టు రాజ్యాంగం ప్రకారంగా ప్రతి 2 ఏళ్ళు జరగాలి ఎస్టీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు. ఆ 2 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది సార్. ఆ పోస్టులు తీసినప్పుడు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి క్రెడిట్ ఇవ్వరా? తీయాలి. మా ఓట్లు మీకు కావాలంటే పర్మనెంట్ చెయ్యండి. మన సంఘంగా ఐక్యంగా ఉండాలి. మనం అందరూ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలం. ఇందిరాగాంధీ ఒక మాట చెప్పేది, ముఖ్యంగా ఏపీ ప్రజలు గొర్రెలు వాళ్ళడం అనేది, పేదలు అనేది. ఎందుకంటే కాకినాడ బయలుదేరి సర్కార్ ఎక్స్ప్రెస్ లో పీతలేస్తే దానికి ఏం కట్టరు. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం 90వ వార్డు విమాననగర్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎంపీ భరత్, ఎమ్మెల్యే ఘనబాబు ఆవిష్కరించారు. తెలుగు జాతి యుగ పురుషుడు డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం శుభ పరిణామమని ఎంపీ భరత్ తెలిపారు. రాష్ట్రంలో కూటమి పాలన ఏర్పడ్డాక ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని ఎంపీ భరత్ తెలిపారు. ఘనబాబు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రానున్న రోజుల్లో కమిటీ సభ్యులు తెలియజేసిన సమస్యలను త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ఘనబాబు హామీ ఇచ్చారు. నగరంలో ఎవరు వచ్చినా ప్రపంచవ్యాప్తంగా మనకి ఇక్కడే కాలు పెట్టాలి. అలాంటి ప్రాంతంలో అన్నగారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఈ రోజే నారా లోకేష్ గారు ఊళ్ళో ఉన్నారు. ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడే అడుగు పెట్టబోతున్నారు ఈరోజు. సో అందువల్ల కాస్త మీకు కంగారు పెడుతున్నా, ఇది చాలా ప్రశాంతంగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం అయినా అన్నిదా భావించొద్దు. మీరు ఇంత ఘనంగా చేసుకున్నా ఎక్కువ సమయం మీతో గడపలేనందుకు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఈరోజు అద్భుతమైన విశాఖపట్నం ప్రగతిలో ప్రధానమైనటువంటి కార్యక్రమం వహించేటువంటి అనేక ప్రాజెక్టులకి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఉదయం నుంచి చాలా హెక్టిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మన ఎంపీ గారికి కూడా. సో కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నందమూరి తారక రామారావు గారు మనందరికీ తెలిసిందే. ఎంతో మంది అభిమానులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. మీ అభిమానానికి ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఆ డ్రీమ్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ద్వారా వారికి నివాళులు అర్పించుకునేటువంటి ఒక అవకాశం మనందరికీ దక్కింది.
నిత్యం మనకి యాక్టివిటీస్ ఇక్కడ ఉంటాయి. నాకు తెలిసి నెక్స్ట్ టైం మనకి ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా వాళ్ళు మీటింగ్ చేసుకోవడం అనేది ఎప్పుడు జరగదు. సాధారణంగా ఏదైనా ప్రోగ్రామ్ అయింటే వాళ్ళు కుదురుతూ ఇంకో రోజు చేద్దాము అని చెప్పేసేవాళ్ళం. కానీ అన్నగారి స్టాచ్యూ ఆవిష్కరణ చేయడం కూడా నాకు గొప్ప అవకాశం కాబట్టి విత్ టైం కట్ చేసాం. అంటే 11 o'clock వచ్చి కొంచెం తీరిగ్గా ఉండే బదులు తొందరగా చేయాలని కొంచెం ఒత్తిడి పెట్టి ఇక్కడ రావడం జరిగింది. ఆయన ఇక్కడ ఇంత ఎర్లీగా పెట్టినా సరే ఇంతమంది ఇక్కడికి వచ్చారు అంటే ఇక్కడ కొంచెం డిసిప్లిన్ కమిట్మెంట్ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నట్టు నాకు కనపడుతుంది. సో చాలా సంతోషం. అండ్ ఒక్కొక్కరు వాళ్ళ జీవితాల్లో కూడా ఏదో సాధించి సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం కూడా ఈ ఒక్క కాలనీకే పరిమితం అవ్వకుండా మీరు మీ ఆలోచనలు మిగతా కాలనీలు పక్కన ఉన్న కాలనీలు కూడా స్ప్రెడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ గణబాబు గారు అన్నట్టు తప్పకుండా వర్ధంతి రోజు ఏదన్నా కార్యక్రమాలు ఉన్నప్పుడు చెప్తాను. ఎందుకంటే మేము ఓన్లీ 36 years old. విశాఖపట్నంలో మనకు తప్పకుండా భవిష్యత్తులో అవకాశాలు వస్తాయి మళ్ళీ కలిసి కలపడానికి. అండ్ ఇంకా ఎక్కువ మాట్లాడే రిలాక్స్డ్గా మీ గురించి తెలుసుకుని, ఎందుకంటే కొంతమంది ఆర్మీలో పనిచేశారు, కొంతమంది ఆఫీసర్గా పనిచేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో పూజలు, అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో గుడ్డ సంచులు పంపిణీ. శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ. తొప్పిలిపాలెంలోని బంగాళాఖాతంలో వినాయక విగ్రహాల నిమజ్జనం. సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.